తనని కొంచెం గమనించండి రుకయ్య బేగం. నువ్వు నపుంసకుడు అనుకున్నట్లయితే కొంచెం ఎక్కువ అందంగానే ఉన్నావు. శుక్రియా బేగం సాబ్. ఈ సేవకుడు తమ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. తన పేరు దిలావర్ ఖాన్. బిడ్డని తల్లిని ఇద్దరిని బాగా చూసుకోగల సామర్థ్యం ఉంది. నేటి రాత్రి వారితో గడపదలిచావని వెళ్లి రుకయ్య బేగంకి మా తరపున తెలియజేయి. చిత్తం షహన్షా. మీకు ఎవరో గొప్ప నపుంసక సేవకుడు దొరికాడని తెలిసింది. మా జీవిత సహచరిణి చాలా నాజూకైనది. వీరిని జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు తెలిసిందా? తమరు ధైర్యంగా ఉండండి హుజూర్. నేను ఆవిడ గారికి ఏ లోటు రానివ్వను. మేం దర్బార్లో మాత్రమే సహించాలో, ఇక్కడ మీ భాయిజాలం. అయినా మీరేంటి ఇలా కూర్చునున్నారు? హాయిగా పడుకోవచ్చుగా. ఇప్పటిదాకా పడుకునే ఉన్నాను నేను. ఇప్పుడే లేచాను. దిలావర్, కొంచెం నువ్వైనా చెప్పు, నేను ఎంతసేపు విశ్రాంతి తీసుకున్నాను? అవును హుజూర్. నేను షెహన్షా గారి స్వాగతం కోసం మీరు చేసే ఏర్పాట్లు చూస్తేనే అర్థమైపోతుంది. నేను షెహన్షా వస్తున్నారని ఎలాంటి ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు. ఆయన గతంలోనూ నావారే, ఇప్పుడు ఇక ముందు కూడా. ఆమీన్. కానీ రుకయ్య బేగం, మీరు సదా మీకే సొంతం అనుకుంటున్న వ్యక్తి ఎలాంటి ఇబ్బందుల్లో, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో మీకసలు తెలిసినట్టుగా లేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అసలేం జరిగింది? దర్బార్లో కానీ పాలనలో కానీ ఏదైనా సమస్య వచ్చిందా? మీరేమో షెహన్షా గారి బాల్య స్నేహితురాలు, వారి విశిష్ట బేగం మీరు. ఎన్నో ఏళ్లుగా, ఎంతో కాలంగా వారు మీకు తెలుసు. కానీ ఇప్పుడు చూస్తే మీరింకా వారిని అర్థం చేసుకోలేదనిపిస్తుంది. అయినా అసలు జలాల్కి పాలనలో, సామ్రాజ్యంలో సమస్య వస్తుందని ఎలా అనుకుంటున్నారు? అలాంటి వాటి గురించి ఎన్నడైనా జలాల్ ఇబ్బందులో పడ్డారా? అది కాదు రుకయ్య బేగం, నా ఉద్దేశంలో ఇదేదో వేరే విషయం. జలాల్ అంత ఆందోళన పడ్డానికి వేరే కారణం ఉండి ఉంటుంది. అది ఎలాంటి విషయం అంటే నాకు చెప్పడానికి కూడా వెనకాడుతున్నారు. ఒకవేళ వారు ఇవాళ రాత్రి మాకు చెప్తారేమో. దయచేసి క్షమించండి రుకయ్య బేగం. నా ఉద్దేశంలో జలాల్ తన ఆందోళనకి కారణమేంటో తనంతట తానే చెప్పే వరకు మీరిలా వేచి ఉండకూడదు. వారు చెప్పడానికి ముందుగానే మీరే స్వయంగా వారిని అడగొచ్చు కదా. నాకు మాత్రం ఏమనిపిస్తుందంటే రుకయ్య బేగం వారి ఆందోళనకి కారణం ఇప్పుడు కూడా జోధా బేగం అయ్యుంటుందని. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జలాల్, జోధా బేగంలు పొడిపొడిగానే మాట్లాడుకుంటున్నారు. అందులో ఆశ్చర్యమే ఉంది. నేనేదో ఊహించి చెప్తున్నాను రుకయ్య బేగం. నా ఉద్దేశంలో మీరు జలాల్ ఆందోళనకు కారణం తెలుసుకోక తప్పదు. నా ఉద్దేశంలో షెహన్షా ప్రేమలో పడుతున్నట్టుంది. మీరు అనేది వింటే మీకే జలాల్ గురించి సరిగ్గా తెలిసినట్టు లేదు మహామంగా. జలాల్కి ఇటు హృదయం లేదు, అటు అతని ఆలోచనలో ప్రేమకి చోటు లేదు. మీరలాగే అనుకుంటే అప్రమత్తంగా ఉండమంటున్నాను. నేను చూసిన దాన్ని బట్టి చూస్తే ఈ మధ్య జలాల్ కేవలం హృదయం చెప్పిన మాటే వింటున్నారు. నేను జలాల్తో పాటుగా మీ మంచి కూడా కోరుకునేదాన్ని. అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. ఇక ముందు ఏ పని చేసినా మీ మంచి కూడా ఆలోచించుకుని మరీ చెయ్యండి. ఖుదాఫిజ్. బహుశా ఇవాళ కూడా షరీఫుద్దీన్ సాబ్ వచ్చేలా లేరు. ఏమైంది హుజూర్? ఎల్లా ఇలా కోసేసుకున్నారేమిటి? యా ఖుదా, ఈ రక్తం ఆగేలా లేదే. పెట్ట కొంచెం కోతకను అనుకోవద్దు. ఇప్పుడు మీరున్న స్థితిలో తమలపాకులు ఒకపొడి తినడం అంత మంచిది కాదు. దీని ప్రభావం చాలా వేడి పుట్టిస్తుంది. అది మీకు కానీ మీకు పుట్టబోయే బిడ్డకని మంచిది కాదు. ఏం చేయను దిలావర్, ఇది వేసుకుంటేనే మనసుకు కాస్త ఊరటగా ఉంటుంది. హాయ్, షెహన్షా గారి చెల్లెలకి అంత కష్టం ఏమొచ్చింది? మీకు లేనిదంటూ ఏమీ లేదే. అంతగా ప్రేమించే మీ అన్నయ్య ఆ షరీఫుద్దీన్, వారు కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారుగా. ఎంతో ప్రేమిస్తున్నారు షరీఫుద్దీన్ సాబ్ నన్ను.
నన్ను ఇక్కడ తల్లి బిడ్డల ఆరోగ్యం చూసుకోమని పంపించారు. నాకు మిగతా గొడవలు అనవసరం. జోధా బేగం చిత్రపటమా? ఇదేమిటి? జోధా బేగం గారి చిత్రపటం ఇక్కడెందుకు పెట్టారు హుజూర్? చాలా అందంగా ఉన్నారు కదా. జోధా బేగం చిత్రపటమా? అది నేను పంపించేశానే. మరి ఇదేం చిత్రపటం? ఈ చిత్రపటం హుజూర్, ఇది జోధా బేగం గారిదే. బహుశా ఆయన మళ్ళీ గీయించినట్టున్నారు. అది షరీఫుద్దీన్ సార్ తబస్సుంతో నా చిత్రపటం గీయించాలనుకున్నారు. చాలా నిపుణురాలు ఆ తబస్సుం. రూపురేఖలు వర్ణిస్తే దాని ప్రకారం చిత్రపటం గీస్తుంది. కానీ ఆ రోజు షరీఫుద్దీన్ సార్ వర్ణించినప్పుడు తబస్సుం జోధా బేగం చిత్రపటాన్ని గీసింది. వింతగా ఉంది కదూ. బహుశా తబస్సుమ ఆలోచనలో జోధా బేగం రూపం స్థిరపడిపోయినట్టుంది. అయితే షరీఫుద్దీన్ సాబ్ జోధా బేగం గారిని ఎందుకు వర్ణించినట్టు? సేవ చేయడమే నీ పని. షహన్షా లాగా ప్రశ్న మీద ప్రశ్న అడగడం కాదు. అది హుజూర్. మాట్లాడుకో. పో ఇక్కడి నుంచి. నేను జోధా బేగం గురించి ఒక్క మాట కూడా మాట్లాడబోను. మన్నించండి హుజూర్. రేపు వెళ్లి చిత్రపటాన్ని జోధా బేగంకి అందజేయి. చిత్తం హుజూర్. ఇందులో ఏదో ఉండే ఉంటుంది. ఆ షరీఫుద్దీన్ జోధాని ఎందుకు వర్ణించినట్టు? అసలు భక్షిబాన్కి జోధా పేరు చెప్తేనే అంత కోపం ఎందుకు వస్తుంది? జోధా ఏమో ఈవిడి గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. నాకు తెలుసు ఆయన షహించా అని. ఆయన ఏం చేయదలుచుకున్నారో అది చేస్తారని. మీరే ఒకసారి ఆలోచించండి. మీరు మాతో పాటు రావాలి అని సామాన్లు అవి సర్దుకుంటారు, అన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ చివరి క్షణంలో మీకు మాకు మధ్య ఎవరో అడ్డొస్తారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది జోధా బేగం? తప్పకుండా బాధగా అనిపిస్తుంది. ఇది అంతఃపురం. ఇక్కడున్న బేగంలందరి మీద షహింషాకి హక్కు ఉంది. ప్రతి వారి మీద వారికి స్వేచ్ఛ ఉంది. అయినా వారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకెందుకు బాధ కలుగుతోంది? ఆదాబ్ షెహన్షా. సుస్వాగతం. ఇవాళ షెహన్షా గారు విశిష్ట బేగంని చాలా సేపు వేచి ఉండేలా చేశారు. కానీ నేనేమో ఎప్పటి నుంచి మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. రండి, కూర్చోండి. ఇటు చూడండి, నేను తమరికి ఎంతో ఇష్టమైన రుచికరమైన వంటలు చేయించాను. ఆడుకోవడానికి చదరంగం, పాచికలు కూడా ఉన్నాయి. ఇక చెప్పండి, మీరు ఏ ఆట ఆడదలిచారో? మేము పాచకలు ఆడదలిచాం. సరే, జలాల్, మధు సిద్ధం చేయించమంటారా? ఇవాళ మాకు మధు మీద ఎలాంటి ఆసక్తి లేదు. ఇవాళ మేము ఆటలోని మత్తు చూడదలిచాం. సరే, షెహన్షా గారికి మధు తీసుకురండి. అందరూ వెళ్ళండి. షెహన్షా గారి సేవలు స్వయంగా నేనే చూసుకుంటాను. ఏదో విషయంలో జలాల్ ఆందోళనలో ఉన్నారని మహామంగ చెప్పిన మాట నిజమే. నేను తమరి కోసం మధు సిద్ధం చేస్తాను. ఇదిగోండి. జలాల్, ఇలా ఒక్క గుక్కలు తాగడం మీరెప్పటి నుంచి ప్రారంభించారు? కొంచెం నెమ్మదిగా. ఎందుకో తెలియటం లేదు రుకయ్య. ఇవాళ చాలా దాహం వేస్తుంది. ఇవాళ మేము ఆగకుండా తాగాలి అనుకుంటున్నాం. అలాగే ఇవాళ మీరు కూడా మాతో పాటుగా మధు సేవించాలని మా కోరిక. తప్పకుండా. తమరి కోరికని ఎలా కాదనగలుగుతాను? సేవిస్తాను. సరే,
ఇక ఆట ఆరంభిద్దామా? ఏం జరిగింది జోదా? ఇవాళ మీరిలా చీకట్లో కూర్చున్నారెందుకు? ఎందుకంటే నాకు నిద్ర వచ్చేస్తుంది మోతి. అలా అప్పుడే ఎలా పడుకుంటారు? ఇంతవరకు మీరు భోజనం కూడా చేయలేదు. ఏది కొంచెం చూడనివ్వండి. జ్వరంగానే వచ్చిందేమో. లేదే, జ్వరం రానే లేదు. మరైతే ఏమైంది? ఏం జరిగింది జోదా? మీరంత విచారంగా ఎందుకున్నారు? నాకే తెలియదు మోతి. ఒక్కొక్కసారి నా మనసులో ఆందోళన నాకే అర్థం కాదు. నాకు బొత్తిగా అర్థం కాకుండా పోతుంది. షహిన్షాకి నా మీద కోపంగా ఉంది. వారు నన్ను కలవడానికి ఇష్టపడడం లేదు. అసలు ఇదంతా నిజమా లేకపోతే నా భ్రమ అనిపిస్తుంది. ఏమైంది జలాల్? ఇవాళ మీరెందుకు ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తోంది? మీకు అలా ఎందుకు అనిపించింది రుకయ్య? జలాల్, మీరు నేను బాల్య స్నేహితులం కదా. మీ మొహం చూసే నేను అన్ని అర్థం చేసుకోగలుగుతాను. చాలా రోజులుగా చూస్తున్నాను. మీరు జోదా బేగం ఆంటీ అంటేనట్టుగా దూరంగానే ఉండిపోతున్నారు. ఆ జోదా బేగం మీ మనసుని కాని గాయపరిచిందా? ప్రస్తుతం మనం ఎక్కడున్నాం రుకయ్య? మా సేనగారంలో. మరైతే మనం జోధా బేగం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మీకు జోదా బేగం మీద ఇంతగా కోపం వచ్చినట్టు నేను అస్సలు ఊహించలేదు. చూడండి రుకయ్య, మీకు గనక ఆవిడ గురించి మాట్లాడాలి అనుకుంటే మీరు ఆవిడ సైనాగారానికి వెళ్ళండి, ఆవిడతో మాట్లాడండి, మా దగ్గర మాట్లాడద్దు. అరే అది కాదు జలాల్, నేనేదో ఊరికే అలా అడిగాను. రండి, మీరు కూర్చోండి. సరే, ఇక అదంతా పక్కన పెట్టండి. ఇక నేను మనిద్దరి గురించి తప్ప వేరే ఎవరి గురించి మాట్లాడను. కానివ్వండి, ఆట అడ్డం కొనసాగించండి. ఇప్పుడు మేమంతే. తరువాత ఎత్తు వేయడానికి మాకు ఇంకొంచెం మధువు కావాలి. జోదా, నేను మీ స్నేహితురాల్ని. నేనిక్కడ ఉన్నా కూడా మీరలా ఒంటరిదాన్నని అనుకుంటున్నారంటే అలాంటప్పుడు నేనిక్కడ ఉండి కూడా ఏం ప్రయోజనం లేదు. మోతి, కనీసం నువ్వైనా నా దగ్గరుండు. నాకేమైందో నాకే తెలియనప్పుడు ఇక నీకు మాత్రం ఏం చెప్పగలను? కొంచెం చెప్పి చూడు. ఎవరికి తెలుసు, మనం ఇద్దరం కలిసి నీ సమస్యని పరిష్కరించగలమేమో. ఇవాళ రాత్రి రుకయ్య బేగంతో గడుపుతానని షహిన్షా గారు నా ముందే వర్తమానం పంపించారు. షహిన్షా అయినందువల్ల తన భార్య రుకయ్య దగ్గరికి వెళ్తానంటే అందుకు నేనెందుకు ఈ విధంగా బాధపడాలి మోతి? ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. జోదా, దీన్ని వింతగా అనుకోకు. నువ్విలా అనుకోవడం చాలా మంచిది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నాకేమో ఏడుపోస్తుంది, నా గుండెలు బరువెక్కిపోతున్నాయి. నువ్వేమో ఇలా ఒకరోజు షహిన్షా నన్ను అడిగారు, నాకు నిజంగా వారి మీద ప్రేమ ఉంటే వారు వేరొక బేగం దగ్గరికి వెళుతుంటే నాకేమనిపిస్తుందని ఆయన నన్ను అడిగారు. అప్పుడు మీరేమన్నారు? అప్పుడు నేను తప్పకుండా బాధపడతాను. ఎందుకు బాధపడను? మీరొక షహిన్షా అని, మీకు ఎందరో బేగంలు ఉన్నారని, వాళ్ళలో ఎవరితో అయినా ఉండడానికి మీకు హక్కుందని తెలిసి కూడా మీ భార్యనైనందువల్ల నాకది బాధగానే ఉంటుంది. అంటే మీకు బాధగా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు అలా బాధపడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే జోదా, ఇప్పటికి మీ ప్రశ్నకి సమాధానం దొరికినట్టే. నిజం జలాల్, నాకు మీతో ఇలా సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా రుకయ్య. ఇక మీతో ఆటలో గెలిచానంటే నాకు మరింత సంతోషంగా ఉంటుంది. మీకు ఈ ఆటలో చాలా నైపుణ్యం ఉంది రుకయ్య, కానీ ఈ ఆట జోధా బేగం మీకంటే బాగా ఆడుతుంది. ఇందాక
ఇందాక మీరే అన్నారు కదా జలాల్, మనం వేరొకరి సంగతి మాట్లాడకూడదని. మరి ఇప్పుడు మీరే జోధా బేగం గురించి మాట్లాడుతున్నారు. మేం తన గురించి మాట్లాడడం లేదు రుకయ్య, తను ఆడే విధానం గురించి మాట్లాడుతున్నాం. ఒకటి చెప్పన జలాల్, మీరు ప్రస్తుతం చాలా ఆందోళనలో ఉన్నారు. మీరు ఆందోళనగా ఉన్నారని నాకు అర్థమవుతోంది, కానీ కారణం ఏంటో అర్థం కావట్లేదు. చెప్పండి జలాల్, నా నుంచి మీరు దాచిపెడుతున్న ఆ సంగతి ఏంటో చెప్పండి. మీరు ఆందోళన చెందడానికి కారణం ఏంటో చెప్పండి. మేము అడిగిన తర్వాత కూడా ఆవిడ గారు మాకు అబద్ధమే చెప్పారు, కానీ నిజం మేం కళ్ళారా చూశాం. మేం మాకు అబద్ధం చెప్పడాన్ని ఎంత మాత్రం సహించలేకపోతున్నాం. జలాల్, నా ఉద్దేశంలో జోధా బేగం మీకు అబద్ధం చెప్పేవారు కాదు. ఇదంతా మీ అపోహ మాత్రమే. మేం మా కళ్ళారా చూశాం రుకయ్య, ఆ తర్వాత కూడా ఆవిడ మాకు అబద్ధాలే చెప్తోంది. జలాల్, ఒక ఆడది రెండు పరిస్థితుల్లో అబద్ధం ఆడుతుంది. నిజం చెప్తే ఎదుటి వ్యక్తి బాధపడతారనే పరిస్థితి ఒకటైతే, రెండోది నిజం చెప్పడానికి భయపడే పరిస్థితి. చేసిన తప్పు దాచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. మేము ఒప్పుకుంటాం రుకయ్య, జోధా బేగం తప్పు చేసే మనిషి ఎంత మాత్రం కాదు. సరే అయితే మీరు అలా అనుకున్నట్లయితే అలాగే కానివ్వండి. ఇదిగోండి, ఈ మధు సేవించండి, తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఒక మగాడు ఒక ఆడదాన్ని అనుమానించినప్పుడే ఆమె మీద అంత ద్వేషం కలుగుతుంది. ఈ అనుమానం నేను విజయం పొందడానికి పనికొస్తుంది.